అందరికీ నమస్తే. భారతీ సిమెంట్ సమర్పించు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాండ్రి. కోతులకు కేసీఆర్ సార్ వంచిండు అరటి పండ్లు, కృతజ్ఞతతోని దడిచినాయి అవిటి కండ్లు. కుంటాల టూరుకు పోయిన అల్లు అర్జును, బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ కట్టిర్రు లైను. చైనోళ్ళు కావాలనే ఇడిసిర్రట కరోనా వైరస్ను, ఈ మాటిని యాడ్ చేసుకుంటుర్రు సెవెంత్ సెన్స్ సినిమాను. ఊరి కుక్కలేంబడి వాట సత్తి. ఇది గోదావరి సినిమాల కుక్క లెక్క లోఫట్ ఏమన్నా అనుకుంటుందా ఏంటిది? ట్రోల్స్ మీద సీరియస్ అయిన దివ్య. పసి పాపనని చూడకుండా మీమ్స్ తో మీల్ చేసుకుని తింటున్నారు సార్. తెలంగాణ పచ్చని అడవి కావాలి. నేను మీది మోటలో పోకుంటే కిందికి తొంగి చూస్తే ఇది తెలంగాణనా అడవా అనేటట్టు ఉండాలి. వానలు వాపస్ రావాలి, కోతులు అడవికి పోవాలి అని హరితహారం పథకం సురువైన తొలుతల ఖుద్దు ముఖ్యమంత్రి సారే చెప్పిండు, చెట్లు నాటమన్నాడు. ఆ ముచ్చట అట్లుండని మరి కోతులనే ఎందుకు అడవికి పొమ్మన్నాడని కేసీఆర్ సార్ను అడిగేటందుకు వచ్చినాయో ఏమో కానీ వానరాలు చూడుండ్రి సారు వాహనం చుట్టూ ఎట్లా చేరినాయో. కేసీఆర్ సారు మీటింగ్ల ప్రభుత్వ ఫలాలు ప్రకటించుకుంటా వరాల వాన కురిపిస్తే తెలంగాణలో నోరున్న నరులే ఆ వరాల వానల తడిచి ముద్దయితారు. అటువంటిది నోరు లేని కోతుల ముచ్చటేంది? వరాలు ఇయ్యకున్నా సారు మనసులో ఏమున్నదో అర్థం చేసుకున్నట్టున్నాయి కోతులు. చూడుండ్రి అగడబడ్డోల లెక్క ఎగబడతలేవు, క్రమశిక్షణగా వచ్చి ఎట్లా అరటి పండ్లు కోసబోతున్నాయో చూడుండ్రి. ఈ లెక్కన వీటి చూసి మనసులు మస్తు నేర్చుకోవాల్సి ఉంటది. ప్రభుత్వ ఫలాలు వంచుట్లనే ముఖ్యమంత్రి సారు ముంగటి వరుసలో ఉన్నాడనుకుంటే మూగజీవాలకు పండ్లు ఫలాలు వంచుట్ల కూడా ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నట్టున్నాడు కదా సారు. కోతులు అంటేనే అస్సలు చెప్పినట్టు గుడికి పోయిన చేతుల అబ్రస్ కాగితం పట్టుకొని వాళ్ళు నడిచిపోతుంటే వాళ్ళ చేతులకెళ్ళి ఆ కాగితాలు ఎత్తుకొని ఎగబడతాయి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడికి పోయిన కేసీఆర్ సారు పండ్లు వంచి పెడుతుంటే మాత్రం ఇంత సిన్సియర్ గా తీసుకున్నాయి. సార్ అసలే ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంటాడు. తప్పు చేస్తే సొంత బిడ్డనైనా కొడుకునైనా ఇడిచిపెట్టా అని చెప్పంగా ఇన్నాయో ఏమో, ఇంత క్రమశిక్షణ మెయింటైన్ చేసినాయేమో అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన కొందరు. కరోనా కారణంగా ఫేవరెట్ హీరోలనే కాదు అలా సినిమా షూటింగ్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సక్సెస్ మీట్లు ఏవి కూడా చూడలేకుంటాయినరు ఫ్యాన్స్. టాకీస్లకు తాళాలు పడే వరకల్లా సిల్వర్ స్క్రీన్ మీద కూడా చూసే ఛాన్స్ లేక మస్తు ఫీల్ అవుతుండ్రు. ఇసోంటి టైంలో ఆళ్ళతానికే వచ్చి స్టార్ హీరో సందడి చేస్తే చిన్న ఖుషి అవుతారు అభిమానులు. ఇగో ఇట్లా వైరస్ పర్షాన్ని కూడా పక్కకు పెట్టి ఉషారు ఊరికొస్తుండ్రు. అలవైకుంఠపురం సినిమాతోని బాక్స్ ఆఫీస్ కాడ బంపర్ హిట్ కొట్టిన సిత్తరాల సిరిపాడు అల్లు అర్జును హైదరాబాద్ దాటి ఇగో ఇట్లా కుంటాల జలపాతం కాడికి వచ్చిండు. ఉన్నతానుండక గోనగన్నారెడ్డి వ్యాన్ వేసుకొని చెప్పా చేయకుండా వాళ్ళ ఊరి దిక్కే వచ్చే వరకలా ముచ్చట తెలిసిన జనాలు మురిసిపోయి ఊరికొచ్చిర్రు. కరోనా పరిశానకు ఇంట్లోనే ఉండి బోర్ కొట్టి బయటికి వెళ్ళాలనిపించిందో లేకుంటే పనిల పని కొత్త సినిమా పుష్ప లొకేషన్లు కూడా చూసినట్టు ఉంటుంది అనుకున్నాడో కానీ మొత్తానికి ఇట్లా బండి కట్టుకొని బయలుదేరిండు. అటెంక ఆదిలాబాద్కు దగ్గరలో ఉన్న మావల హరితహారాన్ని చూసి ఆయన పేరు మీద ఓ మొలక కూడా నాటిండు. ఇక బన్నీ వచ్చిండని ఇండ్రాగానే జర్రంత సేపట్లో భారీగా ఫ్యాన్స్ వచ్చిర్రు. సహజవరగమన నిన్ను చూసి ఆగగలనా అనుకుంటా అస్సలు ఆగకుండా రేసు గురం హీరో వ్యానంబడి రేసు పెట్టుకున్నట్టే ఉరికి మరీ పోర్ట్వల్ వీడియోలు తీసుకున్నారు. అసలుకే వైరస్ తిరుగుతున్న టైము, ఎక్కువ మంది ఇట్లా గూడి తిరిగితే ఎవ్వరికి మంచిది కాదని వ్యాన్లకెళ్ళి అందరికీ టాటా చెప్పి వెనకకు మళ్ళీపోయింది ఏం బట్టే. కానీ పరుగు హీరో టూర్ పోర్ట్వల్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పరుగులు పెడుతుండే వరకలా బన్నీ ముఖానికి పెట్టుకున్న మాస్క్ కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిగ్నేచర్ ఇంగ్లీష్ అక్షరాలు ఏతోని ఎంత స్టైల్గా ఉన్నదో అని అనుకోబట్టి రాడ్డు కోరు ఫ్యాన్స్. కానీ ఇంత స్టార్డమ్ ఉన్న హీరోలు ఇట్లా తీరిక దొరికినప్పుడు ఏ కేరళకో లండన్ ప్యారిస్కో కాకుండా ఇటువంటి లోకల్ టూరిస్టు స్పాట్లకు వస్తే వీటి కూడా ప్రచారం పెరిగి టూరిజం ఆమ్దానికి ఆసరవుతుంది. ఏమంటారు? చూస్తా నేను దొరకవర్తి ఇప్పుడు ఏడున్నా కానీ విడిచిపెట్ట దగ్గరికి పిలుచుకుంటా. ఆడున్నది కదా దా దా అగో ఇలా పిలవక ముందే వచ్చిండేంది? ఇంతకు మా అన్న ఏం చేస్తుండబ్బా? అగో తోక ఉప్పుతున్నాను. దా 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 ఉండు నేనేమన్నా ఏం ఉద్ధరిద్దామనరా ఉద్దు ఉద్దు అని పిలుస్తున్నావు? దిక్కులు చూడకుండా వచ్చిన పని చేసుకొని పో. షూట్ లో మా గెస్ట్ అపీరెన్స్ కావాలంటే తీసుకొని పో. ఇది గోదావరి సినిమాల కుక్క లెక్క లోఫట్ ఏమన్నా అనుకుంటుందా ఏంటిది? నేనే నన్ను గుర్తుపట్టలే గరం గరం సత్తిని. ఏంటండి కుక్క గారు ఇలా పొద్దుగాలనే మా సత్తన్నతోని ఏదో ముచ్చట బాగానే పెడుతున్నట్టున్నారు కదా? నీ కుక్కల బాగా సెరకనా?
మేము కౌంటర్లు ఇస్తున్నావు వాటితో గర్పిస్తాం, మరి ఏమనుకుంటున్నావు? అవి తెలివ నీకు తెలుసా? అబ్బా ఈయనకేదో పెద్ద తెలిసినట్టు కుక్కల ఇల్వ తెలుసా అని అడుగుతున్నాడు. మా చెల్లెలకి తెలియక అట్లా మాట్లాడుతుంది, నువ్వేం అనుకోకు. కుక్కలకు గర్వం ఇయ్యాలి, అవిటకు కూడా మనోభాగాలు ఉంటాయి, అవి మారిపోతే మళ్ళా. ఈడేంది ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఆకలి తీర్చడానికి వచ్చిన అపర అక్కినేని అమల అనుకుంటున్నాడా ఏంది? కుక్కలు గీ గలీలు ఉంటే నువ్వు 5-6 గలీలు అవతల నుంచే పోతావు. ఇయ్యాలేందో కుక్కల దగ్గరికే పోయినావు. పిల్వంగానే తోక ఒప్పుకుంటూ వచ్చేటందుకు మేమేమైనా సాధు కుక్కలం అనుకుండేమో. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. ఊర కుక్కలం, మాస్, ఊరం మాస్. ఇగో ఇప్పటి అండి మీకు ఎవ్వరు లేరు అంటాను, బాధపడొద్దు. మీకు మేమున్నాం. ఎందుకు నాయన మీరు అంటించుకునే దరిద్రపు రోగాలు మాకంటించేతందుకు? మేమేమన్నా తెచ్చుకొని తిన్నామనుకో, అదే మీకు పెడతాం. వద్దులే నాయన, మీరు తినే తిండి తింటే మీ లెక్కనే మాకు దిక్కుమాలిన రోగాలన్నీ వస్తాయి. మళ్ళీ అడ్డమైన తిండి తిని పొట్టలు పెంచి అది కరిగేటందుకు జిమ్ములకు పోవాలి. మాకు ఇట్లనే సుఖంగా ఉందిరా నాయన. ఇగో 20 సంధి శతకుండీల ఫోన్టి ఏది వాడితే అద్దిని మీ హెల్త్లు ఫాడ్ చేసుకోవద్దు చెప్తున్నా చూడు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, మా ఎంటుండి మేము పెట్టింది తినుండి. పెడిగ్రీలు పెట్టి మేపేతందుకు మేమేమన్నా ఇంపోర్టెడ్ ఇంక్యుబేటర్ బేబీ డాగ్లు అనుకున్నావురా? మొన్న వానకు తానం చేసినట్టు ఇట్లా సాఫ్ట్ గా కనిపిస్తున్నా కానీ లోపల ఒరిజినల్ అట్లనే ఉన్నది. మీరు లట్టు ఫొట్టు అన్ని తిని మీకు ఏమన్నా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే ఆన్ ద ఎర్త్. ఈ కుక్క బిస్కెట్లు నాటానేయకురు. అయినా ప్రతిసారి సీసీ ఎదవ కంపారిజన్ లేదా? కుక్క సాగు చేస్తావు, కుక్క బతుకైతుంది, కుక్కలు కూడా తినవు, కుక్కను కొట్టినట్టు కొడతా పోరా కుక్క. నీకన్నా వరస్టేంద్రా మేము? అన్నాను దాని తెరువు ఎందుకు పోతున్నావే? ఆయన కరవగల నిన్ను. అయినా మనుషులు కరువైపోయినట్టు నువ్వేందుకు కుక్కలతో మాట్లాడతాను? ఇవి డాగులు కావు, పడిపోయిన ఎకానమీని జీడిపిని పైకి లేపే జాకీలు. బొక్కలుగాంకే కుక్కలు కావివి, బంగారు తునుకలు. మా రిలేషన్ లో ఏ రిలేషన్ కుక్క ఎవరైనా కలిసి రారా? నిన్ను మైండ్ తోపినట్టు మాట్లాడుతున్నావు. అప్పటి దేవదాసు నుంచి ఇప్పటి అర్జున్ రెడ్డి దాకా లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళే మిమ్మల్ని వాడినరు. ఇప్పటి సంది ఎకానమీ ఫెయిల్ కాకుండా మేము వాడుకుంటాం. అయినా సుతం ఎకానమీ ఫెయిల్ కాకుండా కుక్కలేం చేస్తే ఇచ్చంతరం మాట్లాడతావు నువ్వైతే. మోడీ సార్ ఏం చెప్పిండో ఇనలేదా నువ్వు? కుక్కలు అంటే పిక్కలు వీకేటివి కాదు, కుక్కలు అంటే అన్నం బుక్కలు పెట్టేటివి. నాకు అర్థం కాలేదు, అదెట్లా? మళ్ళీ పైసలు ఉన్న వాళ్ళందరూ లస్కెలు ఏయిలు పెట్టి అక్కడ బయట దేశం కుక్కల్ని కొంటే అన్ని పైసలు బయట దేశానికే పోతున్నాయి. ఏంది? అవునా? అదే ఊర్లో దొరికే కుక్కలు ఈది కుక్కలు తెచ్చి సాదుకున్నాం అనుకో, లోకల్ మ్యాప్ను మొత్తం జీపీఎస్ లెక్క నెమరి కారట్లో వెతుకుతాయి. అవి జీడిపి పెరిగే అవకాశం కూడా ఉంటది. లోకల్ కుక్కలే కాబట్టి ఏ వాతావరణానికైనా ఉండగలుగుతాయి, బయట ఎండకు ఆనకు. అదే ఫారెన్ కుక్కలు అనుకో, లాంగ్వేజ్ లో ప్రాబ్లం కూడా ఉంటది. మళ్ళా మా ఇల్వ మీకు ఇప్పుడు తెలిసింది అన్నట్టు. కుక్క గురించి ఒక సూపర్ స్టార్ తెలుగు హీరో ఏమన్నాడో తెలుసా? ప్రతి కుక్కకు మంచి రోజు వస్తుంది అని అన్నాడు. అందుకే ఇప్పుడు కుక్కలకు మంచి రోజులు వచ్చినాయి. కుక్క కాటుకు చెఫ్ దెబ్బ కాదు, ఇప్పుడు శాస్త్రం మారి చెఫ్ కాటుకు కుక్క దెబ్బ. ఇదేందయ్యా ఇది నేను ఏడా చూడలే. ఈ కరోనా మోఫైన కాడ నుంచి ఆమ్దాన్ లెక్క పెడితే దేశంలో మొత్తం పడిపోయిందంట. అందుకే ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలంటే దేశీ కుక్కల్నే కొనుక్కోవాలి, దేశ బతికిని సాటుకోవాలి మనం. మీరే మా కాల గోర్లు ఎన్ని ఉన్నాయి? 18 ఉంటే పంటకు మంచిది, 20 గోర్లు ఉంటే ఇంటికి మంచిదని లెక్కలేస్తారు. మీ ఆమ్దాని లెక్కలు పెరిగేటందుకు అడాప్షన్ పేరుతోని కలెక్షన్ పెంచుకుంటారా? అవునే అన్న, బార్ని ఇండియా అని ఇక మీద బయట దేశాలకు పోతాయన్నట్టే. మరి ఏంటిది అనుకుంటున్నావు? దేశీ కుక్కలు అంటే అంటే ఉరికిపోయేటివి కాదు, ఆడికారులు వచ్చి కొనుక్కుపోయేటివి. ఇప్పుడు ఇట్స్ ఏ బ్రాండ్. ఉషా అంటే ఉరికిపోయేటివి కావు, పోషికారులా షికారుకు తిరుగుతాయి ఇప్పుడు అవి. నిజమేనే అన్న. ఫారిన్ కుక్కలను పట్టుకొని పార్క్ల పెంటికి వాకింగ్ పోతే కుక్కను చూసి ఓనర్ రేంజ్ ఏందో తెలుస్తుండే అప్పట్లో. ఇక ఇప్పుడు ఓనర్ చదువుకునే కుక్కను బట్టి ఆయన దేశభక్తి ఏందో తెలుస్తుంది. వాట్ ఏ మిరాకిల్. మస్తాన్ మటన్ కొట్టు కాడున్న మచ్చ, మదీనా చికెన్ సెంటర్ కాడున్న చిచ్చా, ఫంక్షన్ హాల్ ఇస్తరాకు దోలాడుతున్న దోస్తా విన్నరారా? మనల్ని మున్సిపాలిటీ వ్యాన్లు కాదు మెర్సిడెస్ కార్లలో వచ్చి పక్కపోదరట్రా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. కుక్క జర బక్క ఫల్సగున్నది, బొక్కలు కాంకేదైతే కోడి చికెన్ సెంటర్ కాడ మంచిగా తయారై ఉంటది. మేక మటన్ కాడ కూడా అవి బొక్కలు తిని బందోబస్తు ఉంటది, పోవాలి. ఫంక్షన్ హాల్ కాడ కూడా ఉంటాయి. అమ్మో జల్దీ పోవాలి, లేకుంటే ఎవరో ఒకరు తీసుకొని పోతారు ఈ ముచ్చట ఎరకైతే. అవును, దానికి ఏం పేరు పెట్టుకోవాలి? టామీ, జూబీ, జెస్సీ. అమ్మో ఇవన్నీ ఇంగ్లీష్లో పేర్లు, మన తెలుగులో పేర్లే పెట్టాలి. భైరవ్ పెట్టాలనా, బాద్షా పెట్టాలనా? బా అంటే బట్టు పెట్టాలి, రారా బట్టు అని పిలుచుకోవచ్చు. మంచిగా బిట్టు చింటూ అని కూడా పిలుచుకోవచ్చు. సింబా అని కూడా పెట్టుకుంటా, నా ఇష్టమిగా లోకల్ పేర్లే పెట్టుకుంటా. అన్ని ప్రాడక్టులు పెంచి బయట దేశానికి ఎక్స్పోర్టింగ్ చేస్తా, నేను హిమాలయాలలో పంపిస్తా. నేను నీ గురించి కూడా ఎప్పుడైనా చెప్తారు, నిన్ను కూడా ఎవరైనా పెంచుకుంటారు. అక్కడిక్కడ తిరగకు. అయ్యో చూసుకుంటావా అన్న, అయితే మనోభాగాలు దెబ్బతింటాయి. మళ్ళా పిల్ల ఉట్టక ముందే కుల్లగుట్టుడు అంటే గిదేనేమో.
కుక్కను తెచ్చుకునే లేదు కానీ అప్పుడే బడ్జెట్లో కూర్చొని బారసాల చేస్తుండు. బౌబో కుక్కల మీద మోడీ సార్ చేసిన సరికొత్త థాట్కు టేకేబో అని అనుకుంటారు కావచ్చు ఆర్థికవేత్తలు. ఈ పిల్ల నిన్ననే ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పింది. మరి గోపి సార్ను కలిసిందో లేదో ఒకసారి చూసేద్దాం ఆగుండ్రి. ఈ పాప పేరు దిల్కుష్ దివ్య గానీ ఈ పాపతో పని చేయించుకోవాలంటే మన దిల్లుకు పడిపోతుంది చిల్లు. సార్ మిమ్మల్ని అంత కష్టపెట్టడం ఇష్టం లేక హైదరాబాద్ వచ్చేసాం సార్. ఎవరో చెప్పినారు, నాకు కూడా సరిగ్గా గుర్తులే. చెప్పేవానికి వినేవాడు లోకం అన్నట్లు. ఇట్లాంటి కథలు ఎన్నైనా చెప్తావు. అంత దూరం నుంచి హైదరాబాద్కి వచ్చినావు కానీ ఇంటికాటి నుంచి ఇంత దగ్గర ఉండే ఆఫీస్కి వచ్చినావా నువ్వు? అంటే ట్రైన్లో లాంగ్ జర్నీ వచ్చాం కదా సార్, రెస్ట్ తీసుకుందామని ఇంట్లోనే ఉన్నా సార్. ఇదమ్మా దివ్య, పని మీద ఇంట్రెస్ట్ లేకుండా రెస్ట్ అని ఇట్లా నన్ను రోజు రోస్ట్ చేసుకొని తింటే నేను రెస్ట్ ఇన్ పీస్ అయ్యేలా ఉండా. ఎంత మాట అన్నారు సార్. ఎప్పుడు పీస్ఫుల్ గా ఉండే మీరు ఇట్లా మాట్లాడితే చాలా బాధగా ఉంది సార్. జాబ్లో చేరి 2 నెలలు కూడా కాలేదమ్మా, కానీ ఎక్స్పైర్ అయిన బిస్కెట్లు వేసే దాంట్లో మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ సంపాదించినావు నువ్వు. డైలీ నాతో స్కిట్లు చేపించి మీకు బిస్కెట్లు వేస్తానా సార్? మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆగాగు, మీరు కూడా అన్నా ఉంటే ఇంకా ఎవరో ఎవరుండారు మా నీ లిస్ట్ లో? నన్నే కాదు సార్, రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. బాల్ పెన్ లో స్ప్రింగ్ ఏం కాదు, రకుల్ ప్రీత్ సింగ్ నీకు పోలిక. నీకే మాత్రం అంబారసింగ్ అనిపించట్లా? ఇంతకీ ఆయమ్మతో నువ్వు ఎందుకు పోల్చుకుంటావు ఇప్పుడు? ట్రోలింగ్ సార్, ట్రోలింగ్. రియా డ్రగ్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించగానే ఏ మాత్రం ఆలోచించకుండా సోషల్ మీడియాలో నోటికి వచ్చిన భాషతో ట్రోల్ చేశారు సార్. అవునుమా, ఎన్సీబీ వాళ్ళు రియా రకుల్ పేరు చెప్పలేదని వివరణ ఇచ్చిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఆఖరికి రామలక్ష్మి కూడా రకుల్ని తప్పుగా అర్థం చేసుకున్నా సారీ అని పోస్టులు పెడుతుంది సార్. ఎంతకు ఈ రామలక్ష్మి ఎవరుమా? మీ అక్క మీ అత్త ఎవరుంటే వాళ్ళని సీన్ లేక తేవద్దమ్మా అనవసరంగా. అయ్యో సమంత సార్, రంగస్థలం మూవీలో రామలక్ష్మి కదా తన పేరు. ఈ చిన్ని విషయం కూడా మీరు అర్థం చేసుకోలేరా? ఓహా, అట్లొచ్చినావా? నీకు విషయం తెలిసినా, నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగి వస్తుందంట. అట్లనే అసలు విషయం తెలిసేలోపు సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్స్తో చెలరేగిపోతా ఉన్నారమ్మా. కామన్ నెటిజన్ గా మీకే ఇలా అనిపిస్తే ఇంకా నేను ట్రోల్ కి విక్టిమ్ ని, నాకెంత బాధ ఉండాలి, నేనెంత బాధపడాలి? అవునులే, లైమ్ లైట్ లో ఉండే వాళ్ళకి కదా ఇవన్నీ అని లైట్ తీసుకోవడమే. పసి పాపనని చూడకుండా మీమ్స్ తో మీల్ చేసుకుని తింటున్నారు సార్. తమన్ సార్ ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా కాపీ ట్యూన్ అని మూవీ క్లిప్ తీసుకొని ట్రోల్ చేసినట్టు నేనేం మాట్లాడినా ఆడుకుంటున్నారు సార్. సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదమ్మా. అయినా వాళ్ళందరూ మనల్ని ట్రోల్ చేస్తున్నారంటే ఎంతో కొంత టాలెంట్ మన దగ్గర ఉన్నట్లే. ఏ మాట కా మాట గానీ ఏ మ్యాటర్ అయినా ఎంత క్రియేటివ్ గా ఆలోచించి ఎక్కడెక్కడో మూవీ క్లిప్స్ వేసి నవ్వించడం అంటే మామూలైన విషయం కాదు సార్. వాళ్ళు సూపర్ టాలెంటెడే, కానీ దాన్ని నెగటివ్ గా చేసి అవతల వాళ్ళు బాధపడేలా చేయడం పైతాచిక ఆనందం సార్. ఈ కరోనాకైతే ఎట్లా మందు లేదో, ఈ సోషల్ ట్రోలింగ్ అనే దానికి కూడా నివారణ లేదమ్మా. చేతన్ భగత్ సార్ చెప్పింది కూడా ఇదే. దేశ భవిష్యత్ మాలాంటి యూత్ చేతిలోనే ఉంటాదంటారు కదా. అవునమ్మా, ముఖ్యంగా మన లాంటి యూత్ చేతుల్లోనే ఉంది. 4 రోజులు పోతే పళ్ళు ఊడిపోతాయి. మీరు యూత్ ఏంటి సార్, ఇట్లా మాట్లాడితేనే ట్రోల్ చేస్తారు. నాకంతా ప్రొద్దులేమ్మా. చేతన్ భగత్ గారు ఏం చెప్పినారో అది చెప్పు. ట్రోల్ చేస్తూ మీమ్ చూస్తూ ఫోన్ లో టైం పాస్ చేయడం కాదు. జీడిపి ఎందుకు పడిపోయింది, మాలాంటి వాళ్ళకి ఎందుకు జాబ్ దొరకట్లేదు, కరప్షన్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు, ఇలాంటి సీరియస్ క్వశ్చన్స్ ను గవర్నమెంట్ ని అడగాలి. కానీ ఎంతసేపు ఆ హీరోయిన్ అలా, ఆ టిక్ టాకర్ ఇలా, ఆ సీన్ అక్కడి నుంచి లేపేశారు, ఆ ట్యూన్ యాజ్ ఇట్ ఈస్ దించేశారు. యూత్ చేయాల్సిన పని ఇవి కాదని క్లాస్ స్పీకరు సార్. ఫీజులు కట్టి క్లాస్ రూమ్ లో చెప్పే లెక్చర్లే ఎవడు సరిగ్గా వినటం లేదమ్మా. ఇంగ్లీష్ ట్విట్టర్లో సోషల్ మీడియాలో మోరల్ క్లాసులు చెప్తే ఈవీఎం ఆంటీలు, సైబర్హుడ్ గాయ్ అని పేర్లు పెట్టి ట్రోల్ చేస్తారమ్మా. కాళ్ళకేస్తే మెడకి, మెడకేస్తే కాళ్ళకేసి ఫ్రీడమ్ ఆఫ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ మీద బ్రతికేస్తున్నారు సార్. ఇప్పుడు సౌదీ, దుబాయ్ దాకా ఎందుకుమా? ఈ యాక్ట్స్ మన దగ్గర కూడా చాలా స్ట్రిక్ట్ అయినాయి. నిన్నెవరైనా ట్రోల్ చేశాను అనుకో, చిన్న కంప్లైంట్ చాలు, వాళ్ళు పాతాళంలో దాంకున్నా పట్టుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు. అది ఎట్లుంటుందంటే వాళ్ళు పేజీలు మానేసి వాట్సాప్ ఓపెన్ చేయాలంటే కొనికిపోవాలా. నేను లైట్ తీసుకుంటా, కానీ అందరికి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎంత బాధపడతారు. మొన్న ఒక కేసులో యాంకర్ ప్రదీప్ పేరు వినపడగానే వెనక ముందు ఆలోచించకుండా ట్రోల్ చేశారు సార్. బయట అయితే కోర్టులు, లాయర్లు, జడ్జిలు అందరూ ఉంటారమ్మా. సోషల్ మీడియాలో మాత్రం అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కడు జడ్జే.
ఎవడు ఎట్లా బతకలనో, ఏం తినలనో, ఏం తాగలనో, ఎట్లా తిరగలనో, ఎట్లా బట్టలు వేసుకోవాలనో అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇలా పక్క వాళ్ళ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అవ్వ మీద బువ్వగాళ్లే సార్. ఏదో వాడే డేటే అయినా పనికొచ్చేదానికి వాడితే గొప్పోళ్ళు కాకపోయినా చెడ్డోళ్ళు కాకుండా ఉంటారు. ఇప్పుడు దివ్య, నీకు విషయం అర్థం కావడంలే. నువ్వు ఇంత చెప్పినావు కదా, ఎవడన్నా మారతాడు అనుకున్నావా? ఎవడు మారడు. రేపు ఈ కామెంట్స్ మీద కూడా కౌంటర్లు, ట్రోల్స్ ఖచ్చితంగా చేస్తారు. కావాలంటే నువ్వు చూడు, ఎందుకుమా ఎవడి పాపాను వాడు పోతాడు. వాళ్ళు చేసే పాపానికి మనం పోయేలా ఉన్నాం సార్. ఇంత చెప్పినా మారకపోతే వాళ్ళ కర్మ. అట్లనే ఊరికే ఉండదుమా. ఒక్కసారి కేసు వేసినామనుకో చూడు, వాడు చదువుకునేదానికి ఉండదు, బయట దేశానికి పోయేదానికి ఉండదు, ఎవడు ఉద్యోగం వేయడు. నా సామిరంగా బంబోల జంబే. ఏదైనా ఫన్నీగా ఉన్నంత వరకు ఓకే గానీ మనసు బాధపడేలా చేయడం తప్పు. కష్టపడకుండా, టాలెంట్ లేకుండా ఎవరు ఒక స్టేజ్ కి రారు. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ అదే పనిగా డిగ్రేడ్ చేయకండి ప్లీజ్. నాకు ఒక విషయం అర్థమవుతుంది. మొత్తానికి ఈరోజు నువ్వు ఆఫీస్కి రాకుండా ఇంట్లోనే కూర్చొని ట్రోల్స్ బ్యాచ్కో రిక్వెస్టో, మెసేజో, ఆర్డరో, వార్నింగో ఏందో తెలియలా ఒకటి ఇచ్చినావు. కనీసం రేపైనా ఆఫీస్కి వచ్చి పని చేసేది ఉందా? ఇట్లా ఇంట్లో కూర్చొని సెల్లుతోటి సొల్లు కబుర్లతో గడిపేస్తావా? ఈ రోజు లైట్ తీసుకోండి సార్. రేపటి నుంచి దిల్కుష్ దివ్య అండ్ డ్యూటీ. ఏందో ఈమె ఒక పని చెప్పినాను అనుకో, ఇంకోటి చెప్పి నా దగ్గర నుంచి తప్పించుకుంటా ఉంటుంది. ఇట్లే తప్పించుకుంటా ఉంటుంది ఎల్లకాలమా. చూద్దాం, రేపు ఆఫీస్కి వస్తుంది కదా, అప్పుడు చెప్తా ఈ పాప కథ. నిజమేనుల్లా, ఈ నడుమ సోషల్ ట్రోలింగ్ మస్తు ఎక్కువైపోయింది. ముందు వెనక చూడకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే జడ్జిమెంట్లు చేస్తుండ్రు. పోలీసులు, కోర్టుల డ్యూటీలు కూడా వీళ్ళే చేసేస్తుండ్రు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్ అందరికి ఉంటుంది కానీ అది వేరేటోళ్ళు బాధపడేటట్టు ఉండద్దని చెప్తుంది ఏ చట్టమైనా. ఏందో ఏమో ఎప్పుడు మారుతారో ఈ జనాలు. పెద్ద పెద్ద వార్తలన్నీ చూసేసారు కదా, ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా ధనాధన్ వార్తలన్నీ చూసేసేయండి. ఏపీలో గత ప్రభుత్వం పాలనగిరి ఎలగబెట్టినప్పుడు పేదల ఇండ్లల్లో కరెంటు బుగ్గలు ఎలగాలంటే బిల్లులు పెంచి కాల్సుక తినిరి. అందుకే జగన్మోహన్ రెడ్డి సార్ కూడా అప్పట్లో ఎన్నికల ముంగట హామీ కూడా ఇచ్చిండు. వైఎస్ఆర్సీపీ సర్కారు పాలనలో కరెంటు బిల్లు కమ్మి చేస్తామని మాటిచ్చినట్టే నవరత్నాలలో భాగంగా ఏపీలో 30 లక్షల మందికి ఇండ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి సార్ చెప్పే కదా. అగో ఆ ఇండ్లలో 2 LED బుగ్గలు అట్లనే 2 ఫ్యాన్లు పెట్టుకుంటే ఇప్పుడు వస్తున్న బిల్లు కంటే 20% తక్కువ వస్తుందట. అంటే ఇప్పుడు 100 రూపాయల బిల్లు కడుతుండ్రంటే ఆ బుగ్గలు, లైట్లు పిడి చేయించినాక 80 రూపాయలే కట్టాలన్నట్టు. 100కి 20 రూపాయలు తక్కువ వస్తున్నదంటే మంచి ముచ్చటనే కదా. ఈ ఇల్లు కట్టేందుకు ఇంటర్నేషనల్ కంపెనీలే ముంగడికి వస్తుర్రంటే ముఖ్యమంత్రి సార్ తెచ్చిన పథకం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు అంటుర్రు పేదలు. చిన్న ఈడులనే కలెక్టర్ కొలువు చేసుకుంటా మస్తు పేరు కమాయించిన ఆమ్రపాలి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా బాగా పేరు దక్కించుకునేంత ఎదిగింది. లగ్గం కాకముందు చెట్లు, గుట్టలు, అడవుల పొంట తిరిగి ఐతారం హాలిడేసులల్లా అడ్వెంచర్ చేసి ఎప్పుడు వార్తల్లో వానశినుకుల కంటే ఎక్కువ సప్పుడు చేసే కలెక్టర్ అమ్మ ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఆఫీసుల డిప్యూటీ కార్యదర్శిగా కొలువు కుదిరింది. దేశంలో అంతగానో మంది కలెక్టర్లు ఉండగా ఆమెనే ఎంపిక అయిందంటే అదృష్టమే కదా. పిఎంఓ ఆఫీసుల పని దొరుకుడు చూసి కలిసి వచ్చే కాలానికి పిలిచిచ్చే కొలువు దొరుకుడు అంటే ఇదే కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. పుండు ఒక దగ్గర ఉంటే మందు ఇంకో దగ్గర పెడితే ఏడకమ్మవుతుంది. పుండున్న దగ్గరనే మందు పెట్టాలనే ఫార్ములాను కరెక్ట్ పాటిస్తూరు కర్ణాటకలో ఉన్న పోలీసులు. బూతు బొమ్మలను చూసి యూత్ పురాగా చెడిపోతుంది. ఆడోళ్లకు, చిన్నపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. దీని అంతటికి ఇంటర్నెట్ లో పెడుతున్న గలీజు వీడియోలే కారణమట. అందుకే గూగుల్ కంపెనీలతోని కర్ణాటక పోలీసులు కలిసి ఆ పోర్న్ వీడియోలు అప్లోడ్ చేసేటోళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారట. గూగుల్ వాళ్ళు ఇచ్చిన IP అడ్రస్లతోని వాళ్ళ అట కట్టిస్తారట. కర్ణాటక పోలీసుల లెక్కనే అన్ని రాష్ట్రాల రక్షక బడులు చేస్తే ఇంటర్నెట్ లో ఇంగ్లీషు ముద్దులు, గుద్దులు గండ్లబడాయి కదా అంటుర్రు సోషల్ శ్రామికులు. మొగని సొమ్ముదిని ఎవల పాటలో వాడతా అంటే నడుస్తుందా? అచ్చం బెంగళూరులో అసొంటి ముచ్చట్నే అయ్యింది. ఈ ఫోటో చూస్తున్నారు కదా, కారు ముంగట ఏజెంట్ ఉన్నది పాకిస్తాన్ దేశము ఉన్నది. మరి బెంగళూరు ఏడున్నది మన ఇండియాలో కదా. ఓ ఊరి సర్పంచ్ ఇంకో ఊరికి చెప్రాసి అన్నట్టే కదా. అట్లనే పాలిదేశం పాకిస్తాన్ జెండా కూడా మనకు అంతేనాయే. అందుకే ఈ జెండాతోని ఉన్న కారు బెంగళూరు సడాకుల మీద తిరుగుతుంటే ఇండియన్ పోలీసులు ఆపినరు. ఆ జెండాను వీకేసి మన జాతీయ జెండానే ఎక్కిచ్చిర్రు. మళ్ళొకపారి మా దేశంలో మీ జెండా కనబడొద్దు అని కూడా ఆ కారు ఓనర్ కు కాకీలు మంచిగానే వారిని ఇచ్చిర్రు. ఏడికే పాకిస్తాన్ వాళ్లకు మనకు పాము ముంగిసకు ఉన్నట్టే పంచాదులు ఉండే. ఇండియాలో ఉండే కొందరు ఇట్లా చేస్తే ఎట్లా అంటారు ఈ ముచ్చటెరకైన దేశభక్తులు. పంట చేనుల పచార్లు కొడుతున్న ట్రాక్టర్ మీద డ్రైవర్ లేకుండా గిర్రా గిర్రా తిరుగుతుంది. మరి ఏ పోరడన్న దాంట్లో ఓసే డీజిల్లా కల్తీ కల్లే కలిపిండో ఏమో గాని కళ్ళు రిమ్మ ఎట్లెట్లా దింపుతుంటే అట్లనే తిరుగుతున్నట్టు లేదు. ఓ అయ్యలు మీరేమో ఆడ సర్కస్ చూసినట్టు చూస్తున్నారు. అసలే దయ్యం పట్టిన మేక లెక్క మలుపులు తిరుగుతుంది ట్రాక్టర్. ఆయనతో మీ దిక్కు మలగగల పైలము. మరి ఇది ఎక్కడిదో ఏం కథనో తెలియదు కానీ ఇంటర్నెట్ లో మాత్రం ఆ ట్రాక్టర్ పోతున్న స్పీడ్ కంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ స్పీడ్ తోని ఇరుగా మరగా తిరుగుతుంది. మెకానిక్ లను అడిగితే మాత్రం అది కళ్ళు తాగలేదు, దయ్యం అంతకంటే
పట్టలేదు, టెక్నికల్ ప్రాబ్లం అంటుర్రు. గుడ్డంలా తిరుగుతుంది కానీ ఈ తిరుగుడేందో గల్లీల పూట తిరిగితే ఎంత మోసం అవ్వ అంటుర్రు. చూసిరు కదా, ఇవి ఇయాల్టి గరం గరం వార్తలు. రేపు మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి తెలుగువారి మన సాక్షి టీవీ. మన టైం ఎరికే కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు.